నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలో విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా గడ్కోల్, కొండాపూర్ గ్రామాల్లో గల భగత్ సింగ్ విగ్రహాలకు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులు పిట్ల రామకృష్ణ, ఆర్ రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గడ్కోల్, కొండాపూర్ గ్రామాల్లో నిర్వహించిన వర్ధంతి సభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు భారతదేశం గర్వించదగిన యువ కిషోరాలని అన్నారు. దేశభక్తి చాటిన గొప్ప విప్లవ స్ఫూర్తి దాతలు 23 ఏళ్లకే తమ నిండు ప్రాణాలను త్యాగం చేసి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన యుద్ధవీరులన్నారు. కార్యక్రమంలో మాస్లైన్ ప్రజాపంత ఆర్మోర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, కొండాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, అనీస్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డివిజన్ నాయకులు దామోదర్, నారాగౌడ్, కిషోర్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు, రైతులు, కూలీలు, కార్మికులందరూ సుఖశాంతులతో బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యువ కిషోరాలు 93 ఏళ్ల కింద చనిపోతే 1990లో ఈ విగ్రహాన్ని ఇక్కడ కొండాపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది. అంటే ఈ దేశ స్వాతంత్ర్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని కోరినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మరోసారి మనం వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల కింద, అంటే ఈ రోజు 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల కింద ఈ భగత్ సింగ్ ను స్మరించుకొని ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశానికి ఒక నూనూగు మీసాల 23-24 సంవత్సరాల పిల్లగాడు ఈ దేశం గురించి మాట్లాడడం ఏమిటి? ఆయనకు మనకేమైనా రక్త సంబంధం ఉందా? ఆయన మన చుట్టమా? కాకపోయినా ఈ దేశంలో ఉండేటటువంటి యువ కిషోరుల కోసం, యువత కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడినటువంటి ఆయన స్మరించుకోవడం అంటే ఈ దేశంలో అలాంటి సమాజం ఏర్పడిందా లేదా అనేది మరోసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కోరినటువంటి కోరిక 93 ఏళ్లుగా నెరవేరిందా లేదా అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఈ దేశంలో పొట్టకు బతకలేనటువంటి స్థితి చాలా మందికి ఉన్నది. ఈ దేశంలో 170% మంది దరిద్ర రేఖ దిగువన ఉన్నారు. ఈ దేశంలో అనేక మంది పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది. మరి ఆయన కన్న భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు. భగత్ సింగ్ అమరుడై 93 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు మనకున్న సంబంధం ఏందో ఇంతకు ముందే ర్యాలీ మొదలయ్యే ముందు చెప్పిన, ఆయన చనిపోయి 93 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి. స్వతంత్ర ఉద్యమంలో 23 సంవత్సరాలకే ఉరికొయ్యలకు వేలాడినటువంటి వ్యక్తి, ఉరికొయ్యల్ని ముద్దాడినటువంటి వ్యక్తి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఆయన తండ్రి, ఆయన తాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వారసత్వం ఉనికి పుచ్చుకొని ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన తండ్రితో తోటకెళ్ళి, పొలాలకెళ్ళి విత్తనాలు చల్లుతుంటే, నానా ఈ విత్తనాలు చల్లితే ఏమొస్తుంది అంటే, ఒక్క విత్తనకు 100 విత్తనాలు వస్తాయి నాయన అంటే, మరి మనం తుపాకులు నాటుతాం, బాంబులు నాటుతాం, ఒక్కొక్క బాంబుకు 100 బాంబులు వస్తాయి, ఒక్కొక్క తుపాకీ 100 తుపాకులు వస్తాయి. వాటిని బ్రిటిష్ వారి మీద ప్రయోగిద్దాం, వారిని ఈ దేశం నుంచి ప్రాణదోళం అనే విషయాన్ని ఆ చిన్నతనంలోనే 5-6 సంవత్సరాల వయసులోనే ఆయన అన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి సంఘటన, వేల మంది, లక్షల మంది గుమిగూడినరు.